అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు ఉదయం అనంతపురం నియోజకవర్గం పరిధిలో పీవీకేకే కళాశాలలో ప్రాంగణంలో చేసిన ఏర్పాట్లలో భాగంగా అక్కడ నైట్కి బస చేసి ఉదయం 9:30 గంటలకి ఈ కార్యక్రమం శంకారావం అనేటువంటిది పూరించిపోతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గంలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం జిల్లా ముఖ్య కేంద్రంలో వివిధ వర్గాలకు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయమని చెప్పి అప్పీల్ చేస్తూ బూత్ లెవెల్లో యూనిట్ అదేవిధంగా ఇతరత్ర నాయకులు భవిష్యత్తుకు గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం, అందులో రాష్ట్రంలో అనంతపురం 6వ స్థానంలో ఉండడం మేము ఆనందంగా ఉంది. అందులో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో బాగా కష్టపడ్డారో పార్టీ కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించేటువంటి సాంప్రదాయాన్ని పార్టీ కొత్తగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేటువంటిది కూడా కార్యకర్తల యొక్క కష్టానికి గుర్తింపు జరిగినట్లు కూడా భావించేటువంటి ఆ యొక్క సభగా నేను కూడా భావిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇతరత్ర రాజకీయ విషయాలపైన కార్యకర్తలకు ఉన్నటువంటి ఏవైనా లొసుకులు ఉన్నా లేదా ఇంకా మరింతగా ఉత్సాహం పెంచడానికి కూడా దోహదపడే రీతిలో నారా లోకేష్ బాబు గారి యొక్క ఉపన్యాసం సందేశం ఉంటుందని చెప్పి విశ్వసిస్తున్నాం. తర్వాత ఈ యొక్క నియోజకవర్గం జిల్లా ముఖ్య కేంద్రం, ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఇక్కడ జయప్రదం చేస్తే జిల్లా వ్యాప్తంగా ఆ ప్రచారం కానీ లేదా ఇంపాక్ట్ కానీ జిల్లా వ్యాప్తంగా జరిగేటువంటిది. అలుపేదని యోధుల్లాగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నియోజకవర్గంలో అనేక కష్టాలు నష్టాలకు ఓడ్చుకొని చెమటోడ్చి పనిచేసినటువంటి ఈ కార్యకర్తలు అందరినీ కూడా రేపు తప్పకుండా పార్టిసిపేట్ చేయమని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే ఈ ఎన్నికల ముందు బహుశా ఇది ఆఖరి సభగా ఉంటుంది. రేపు అనంతపురం శంకారం సదస్సు తర్వాత భవిష్యత్తులో మరింతగా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ బలానికి దోహదపడే రీతిలో కార్యకర్తలుగా నాయకులుగా ఉంటారని చెప్పి నేను విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మైనారిటీలు అభద్రతా భావంతో ఉన్నారనేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు నేను వివరణ ఇచ్చారు. గత 14 నుంచి 19 వరకు మైనారిటీల మీద ఎక్కడ ఏమీ జరగలేదు, అభద్రతా భావానికి లోన్ కావాల్సిన అవసరం లేదని ఆయనే చెప్పాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీనే, అందులో సెక్యులర్ భావాలతోనే ఉంటుంది. తర్వాత భారతీయ జనతా పార్టీతో ఏ విధంగా ఎందుకోసం పొత్తులు పెట్టుకున్నారు అనేటువంటి కూడా ఆయన వివరించాడు. రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మనం ముందుకు సాగాల. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పతనానికి లేదా పార్టీ అధికారం నుంచి తొలగించడానికి దోహదపడే రీతిలో ఈ పొత్తు ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి ఆ కోవలో సామాజికంగా అంటే రాజకీయంగా అదేవిధంగా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మా అనంతపురం వరకు వచ్చినా లేదా ఇతర ప్రాంతాలకు వచ్చినా కూడా మైనార్టీలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా తెలుగుదేశం పార్టీ ఏ రామారావు గారి యొక్క విధానాలు సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ ఆ రోజు స్థాపించబడిందో వాటికి ఎక్కడే కానీ విఘాతం లేని రీతిలోనే చంద్రబాబు గారి నేతృత్వం కూడా ప్రభుత్వం నడుస్తూ ఉంది. అదే కోలో అదే విధానాల్లో మేమంతా కూడా పయనిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా జనసేనకి పొత్తు పోతుంది అనేటువంటి భావన, దానికి సమాధానం పొత్తులలో భాగంగా ఎవరెవరికి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. మా అధినేత ఇంకా నిర్ణయం తీసుకోలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాతో మాట్లాడినప్పుడు కూడా మాట్లాడదాం చేద్దామని అన్నాడు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చాడు. తర్వాత నేను ఆయనతో రేపు లోకేష్ బాబు గారి సమావేశం తర్వాత చంద్రబాబు నాయుడు గారి నుంచి పిలుపు వస్తే నేను పోయి ఉన్న వాస్తవ విషయాన్ని ఆయనకు వివరించి రావడం జరుగుతుంది. తర్వాత నిర్ణయం ఏంటి అనేటువంటిది అధినేత తీసుకుంటాడు. నేను మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పా. ఏమని, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తు కలయిక ఏర్పడుతోంది కదా, ఒకవేళ ఆయన అనంతపురానికి వస్తే అని మీరు ప్రశ్నిస్తే ఆయన అనంతపురానికి ఆయనే వస్తానంటే మేము భుజాన్ని వేసుకొని పని చేస్తామని చెప్పాం. ఈరోజు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అనంతపురం వస్తే భుజం మీద చేసుకొని పని చేస్తాం అనేటువంటిది. దాని అర్థం ఎవరికిచ్చినా పని చేస్తామనో లేదా ఎవరికైనా ఇస్తే పని చేయమో అనేటువంటి అర్థంగా మీరు తీసుకోకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తానే ఆయన్ని
ఒక పార్టీ అధినేతగా నేను ఎమ్మెల్యే అయ్యేదానికంటే ఆయన ఎమ్మెల్యే శాసనసభ్యుడు అయ్యేది అవసరం అని చెప్పి చెప్పాను. ఇక్కడ అనంతపురం ఇంకా నుంచి ఆయన పోటీ చేస్తానంటేనే దానికి చాలామంది కూడా చాలా రకాలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తే లేదా ఆయన చేయనంటే ఈయనకేంటి దారాదత్తమా ఇదంతా అని వాళ్ళకు కూడా 2-3 రోజుల తర్వాత అందరి అకౌంట్లో సెటిల్ చేస్తాం, సమస్య లేదు, కొంత సమయం పాటించి ఇన్నాళ్ళు ఎవరెవరు ఏమేమి మాట్లాడో అన్నీ కూడా మాట్లాడతాం. ఒకటి, ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా 5 ఏళ్ళు పనిచేశాను, 6 ఎన్నికలు చేశాను, ఇండిపెండెంట్గా వేస్తే 25,000 ఓట్లు వచ్చాయి నాకే. కాబట్టి పార్టీ ఇచ్చిన బాధ్యతాపరంగా నేను బాధ్యతాయుతమైన వ్యక్తిగానే మాట్లాడాను. బాధ్యత అనేది నాకు లేనప్పుడు మరి బాధ్యతారహితంగా మాట్లాడే వ్యక్తులకి బాధ్యతారహితంగానే సమాధానాలు ఇచ్చే రోజు కూడా తొందరలోనే ఉంది. నేను ఈ రోజుకి కట్టుబడి ఉన్న మాట, గంటకు పూటకో మాట మాట్లాడే పరిస్థితి కాదు. ఏదన్నా నిక్కచ్చిగా నిర్భయంగా చెప్పేటువంటి అలవాటు నాకు ఉంది. కాబట్టి ఆ కోవలోనే ఈరోజు కూడా ఆయన వస్తే పూర్తిగా భారం వేసుకొని చేస్తామని చెప్పాము. దాని అర్థం ఆయన ఎవరు వచ్చినా చేస్తామనో లేదా ఎవరు ఉన్నా వస్తే చెయ్యమనో అది కాదు. కానీ ఆ సబ్జెక్ట్ వరకు ఆయన వస్తే బుద్ధిమీ చేసుకొని చేస్తామని ఇప్పుడు కూడా చెప్పాం. ఎందుకంటే ఇష్టాలు రకరకాలుగా ఉంటాయి, పార్టీ విధానాలు ఉంటాయి, పార్టీ యొక్క ఆదేశాలు ఉంటాయి. అదే ఆదేశాలతో పాటు పార్టీకి నేను వివరణ ఇచ్చేటివి ఉంటాయి. ఇవన్నీ ఈ పరిణామ క్రమం తర్వాత నిర్ణయం ఏంటనేటువంటిది ఉంటుంది తప్ప ఏదో పవన్ కళ్యాణ్ గానే అనంతపురానికి వస్తే బలపరుస్తాం అనేది ఒక నేరంగా మాత్రం పరిగణిస్తే అది అజ్ఞానుల యొక్క ఆలోచన తప్ప నాది మాత్రం కాదు. ఆ అజ్ఞానులు కూడా సరైన టైంలో సమాధానం చెప్తాను. నా ఆశలకి గండి కొట్టే పరిస్థితి కాదు. నా ఆశలు ఎప్పుడు కూడా నేను పూర్తి ఆకాంక్షలతోనో లేదా అందని దాని మేడల కోసమో ఎప్పుడూ అరువులు చార్చే రకంగా పోలే. కష్టం నాకు తెలుసు, శ్రమ ఏంటో నాకు తెలుసు. ఒక నాయకునికి అధికారమే ముఖ్యం కాదు, అధికారం లేకపోయినా కూడా నాయకత్వం ఎట్లా చేయాలో 14 ఏళ్ళు ఇక్కడ చేసిన వాడిని. నేను తరిమల నాగిరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తిని. ఆయన ఒకసారి ఎమ్మెల్యేనే ఎంపీనే ఉన్నాడు, అది తప్ప వీరు కాదు. కాకపోతే అధికారం అనేది ఉన్నప్పుడు మరింతగా ప్రజలకి సేవ చేయడానికి దోహదపడుతుంది, ప్రభుత్వ పరంగా నిధులు తేవడానికి దోహదపడుతుంది అనేటువంటిది రుజువైంది. కాబట్టి ఆ రకంగా తప్ప ఎవరు లెక్కలు తెలుస్తారు అంటే ఎవరైతే ఈ కొన్ని విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకొని ఈ విషయాల పట్ల స్పందించారో ఆ స్పందించిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా. స్పందించిన వ్యక్తులకి సమాధానం అది ఎవరైనా ఉండొచ్చు.